గుడ్ మార్నింగ్ ట్రేడర్స్, వెల్కమ్ టు సింపుల్ తెలుగు బైనరీ ట్రేడింగ్ ఛానల్. సో గైస్, మనకి ఈ 3 చార్ట్స్ ఉన్నాయి. ఈరోజు యూ కెన్ అండర్స్టాండ్ సీ ద మార్కెట్ ఎలా ఉందో అసలు ఏ లెవెల్ని కూడా రెస్పెక్ట్ చేయకుండా బ్రేక్ చేసుకుంటూ ఇంత కంటిన్యూస్ సెల్లింగ్ క్యాండిల్స్ అండ్ ఇలా ఉన్న సడన్ క్యాండిల్స్లో ఇంత పెద్ద బిగ్ క్యాండిల్ రావడం. ఇన్ ద సేమ్ వే యూరో యూఎస్టీలో కూడా సడన్గా ఉన్న స్మాల్ క్యాండిల్స్ నుంచి ఇంత బిగ్ క్యాండిల్ రావడం. So these are all showing signs of Friday market impacts. Okay, so let's uh, be careful and let's take careful trades. Okay. Okay, analyze the chart by chart. Euro JPY మనకి ఏం చెప్తుంది? Euro JPY is in strong downtrend. Clear. So మనం సెల్ సైడ్ చూద్దాం. ఓకే, అంటిల్ అన్లెస్ బై సైడ్ ఎప్పుడు పాసిబుల్ రివర్సల్ అయితేనే. ఓకే, సో సెల్ సైడ్ చూద్దాం కాబట్టి లెట్ మీ సీ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ నియర్ బై రెసిస్టెన్స్ ఆర్ సపోర్ట్. ఓకే, ఇక్కడికి వస్తే గైస్ ఇంత పాస్ట్ మార్కెట్లోకి వస్తే మనకి ఇక్కడ ఎస్ఎన్ఆర్ ఉంది. ఓకే, నాట్ ఏ వెరీ గుడ్ వన్ బట్ ఫైన్, వెరీ గుడ్. రెసిస్టెన్స్, సపోర్ట్, బ్రేక్అవుట్, తర్వాత మళ్ళీ రెసిస్టెన్స్, మళ్ళీ రెసిస్టెన్స్ కింద ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, బ్రేక్అవుట్ ఇచ్చాక మళ్ళీ రెసిస్టెన్స్, దాని తర్వాత సపోర్ట్. సో వెరీ గుడ్ ఎస్ఎన్ఆర్ ఈ లెవెల్. సో ఇక్కడికి మార్కెట్ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ఈ లెవెల్ ఆల్రెడీ వెయిట్ మినిట్ ఆల్రెడీ మార్కెట్ రీచ్ అయిపోయింది ఇదే లెవెల్ నుంచి కదా. ఇంత స్ట్రాంగ్ సెలర్స్ చూస్తే మీరు ఇదే లెవెల్ నుంచి బయింగ్ వచ్చింది. సో దట్స్ హౌ పవర్ఫుల్ లెవెల్స్ వర్క్ గైస్. ఓకే, అంత యూఎస్టీ జేపీఓ యూరో జేపీఓ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి, ఎందుకంటే రెండు బేస్ జపనీస్ యెన్ కాబట్టి. ఇక్కడ చూసుకుంటే మనం ఇది కూడా స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్, అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈ లెవెల్ ఒక పాసిబుల్ సపోర్ట్. ఐ థింక్ మార్కెట్ ఆల్రెడీ టచ్ చేసి ఉంటుంది ఈ లెవెల్ని. సో లెట్స్ గో ఫర్ అనదర్ ఎక్స్ట్రీమ్ లెవెల్. దిస్ విల్ బి అవర్ నెక్స్ట్ సపోర్ట్ లెవెల్. ఇక్కడ కూడా సపోర్ట్ కింద వర్క్ చేసింది, ఇక్కడ కూడా సపోర్ట్ కింద వర్క్ చేసింది కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ హియర్ టు. సో నేను ఇక్కడ అలర్ట్స్ పెట్టుకొని విల్ వెయిట్ ఇఫ్ వీ గెట్ ఎనీ ట్రేడ్. యూరో యూఎస్టీకి వస్తే సపోర్ట్ హ్యాస్ బీన్ డన్, రెసిస్టెన్స్ హ్యాస్ బీన్ బ్రోకెన్. యూరో యూఎస్టీ క్లియర్లీ వీ కెన్ సీ హైయర్ హైస్, కరెక్ట్, హైయర్ లోస్. సో సింప్లీ ఇట్స్ ఇన్ అప్ ట్రెండ్. ఇప్పుడు కూడా హైయర్ హైస్ బ్రేక్ అవుతూనే ఉన్నాయి, ఇప్పటిదాకా ఒక్కసారి కూడా బ్రేక్ అవ్వకుండా లేదు. ఇప్పటికీ మార్కెట్ అప్ ట్రెండ్లోనే ఉంది. సో ఇన్ దట్ కేస్ నేను ఈ లెవెల్ని డిలీట్ చేస్తాను బికాస్ దిస్ రెసిస్టెన్స్ హ్యాస్ బీన్ బ్రోకెన్. ఇది సపోర్ట్ అండ్ దెన్ మార్కెట్ ఈస్ మూవింగ్ అప్ సైడ్. సో మనకి గుడ్ రెసిస్టెన్స్ ఏమైనా ఉందా కావాలి, ఎందుకంటే అక్కడ నుంచి మళ్ళీ రిట్రేస్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి. సో అలా చూసుకుంటే వీ హ్యావ్ దిస్ లెవెల్ విచ్ మైట్ వర్క్ యాజ్ ఎ గుడ్ రెసిస్టెన్స్. ఓకే, సో మార్కెట్ మైట్ అప్రోచ్ హియర్ వెరీ షార్ట్లీ. సో లెట్స్ కీప్ అలర్ట్స్. సో యూరో యూఎస్టీలో ఒకవేళ ఈ లెవెల్కి వస్తే మనం సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం ఈ లెవెల్కి. ఓకే, అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే దిస్ ఇస్ ఎ మార్బూజు క్యాండిల్, మార్బూజు బయింగ్ క్యాండిల్. ఇట్ కెన్ డినోట్ ఎనీథింగ్ గైస్, మనకు కన్ఫర్మేషన్ లేదు. ఇట్ కెన్ డినోట్ స్ట్రాంగ్ బయర్స్, విచ్ బయర్స్ ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది, ఆర్ ఇట్ కెన్ డినోట్ ఎగ్జాషన్ ఆల్సో. బట్ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ రెసిస్టెన్స్ లేదు. ఒక ప్రాపర్ రెసిస్టెన్స్ అనేది ఎస్ఎన్ఆర్ కింద కన్సిడర్ చేయాలంటే ఇక్కడ ఒక ఎస్ఎన్ఆర్ ఉంది చూడండి, ఇక్కడ చూడండి గైస్, వీ హ్యావ్ దిస్ ఎస్ ఎస్ఎన్ఆర్, వెరీ గుడ్ ఎస్ఎన్ఆర్. రిజెక్షన్, రెసిస్టెన్స్, బ్రేక్అవుట్, తర్వాత సపోర్ట్, మళ్ళీ బ్రేక్అవుట్. ఓకే, ఎస్ఎన్ఆర్ కరెక్ట్. సో ఇప్పుడు మళ్ళీ ఆ లైన్కి ఇవ్వండి, ఇప్పుడే వచ్చింది మార్కెట్ అండ్ దెన్ యూ గాట్ రెసిస్టెన్స్ అగైన్. సో ఒకవేళ 2 minutes బ్యాక్ నేను అనలైజ్ చేసుంటే ఆ లెవెల్, నేను ఇక్కడ సెల్ ట్రేడ్ వెళ్ళేవాడిని డెఫినెట్గా. సో ఈ జస్ట్ మిస్డ్ అవుట్, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ మనం ఈ ట్రెండ్ను ఒకసారి డ్రా చేసుకుంటే మైనర్ ట్రెండ్ని, దిస్ ఈస్ రెస్పెక్టింగ్ అవర్ ట్రెండ్ లైన్ సపోర్ట్. వన్స్, ట్వైస్, థ్రైస్, 4 times. 4th time కూడా ఇట్ రెస్పెక్టెడ్. సో లెట్స్ వెయిట్ అండ్ సీ, మనకి ఏమైనా ఆపర్చునిటీ వస్తే వీ కెన్ ప్లాన్. మార్కెట్ ఈస్ గోయింగ్ డౌన్ సైడ్. మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఇక్కడే ఉంది గైస్, విల్ వెయిట్ ఫర్ దాట్.
ఎందుకంటే జేపీవై బేస్డ్ మార్కెట్ అంతా ఓన్లీ స్ట్రాంగ్ సెల్లర్స్, వెరీ స్ట్రాంగ్ సెల్లర్స్, వెరీ స్ట్రాంగ్ సెల్లర్స్. అసలు మన సెల్ సైడ్ వెళ్ళడం చాలా బెటరా. సో మనకి సెల్ సైడ్ వెళ్ళాలి అంటే వీ షుడ్ టేక్ ఎనీ కంటిన్యూషన్ ట్రేడ్స్. ఒక నిమిషం. ఓకే, మార్కెట్ ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసుకుని నేను నెక్స్ట్ సపోర్ట్ మార్క్ చేసుకున్నాను. దిస్ విల్ బి అవర్ నెక్స్ట్ సపోర్ట్, ఇది. అండ్ దెన్ మళ్ళీ మన ఎక్స్ట్రీమ్ సపోర్ట్ ఈ లెవెల్. కరెక్ట్. చూడండి, ఎగ్జాక్ట్లీ మనం గీసుకున్న సపోర్ట్ దగ్గర మార్కెట్ అయితే వచ్చింది. బట్ అగైన్ వీఆర్ ఫ్యూ సెకండ్స్ లేట్. ఇక్కడ బై ట్రేడ్ ప్లేస్ చేయవచ్చు, బట్ నేనైతే ఈ లెవెల్ టచ్ చేస్తే ప్లేస్ చేసేవాడిని. ప్రస్తుతానికి అయితే మార్కెట్ టచ్ చేయలేదు, సో నేను ఎంట్రీ తీసుకునేవాడిని ఏమో కాదు. ఎనీవేస్, యా, లెట్స్ వెయిట్. ఓకే, యూరో యూఎస్టీ స్ట్రాంగ్ బయస్. ఓకే, అండ్ మనకి ఇక్కడ నేను దీన్ని రీసెంట్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేస్తే ఈ లెవెల్ టచ్ చేస్తే మేబీ సెల్ ట్రేడ్ ఎంటర్ అయ్యొచ్చు మనం. కానీ లెవెల్ టచ్ చేయకపోవడం వల్ల హ్యావెంట్ ఎంటర్డ్ ద ట్రేడ్, సో ఇగ్నోర్ ఇట్. నేను ఈ రీసెంట్ టచ్ చేస్తే మేబీ సెల్ ట్రేడ్ ఎంటర్ అయ్యేవాడిని, బట్ నో. ఓకే, అగైన్ మనకు ఆల్మోస్ట్ ఐ థింక్ వీ గాట్ ఏ గ్రీన్ మార్బోజు, బట్ నాట్ స్ట్రాంగ్ బికాస్ ఇక్కడ సెల్లర్స్ ఆర్ పవర్ఫుల్ దాన్ బయర్స్. So let's wait for any strong sell confirmation. ఓకే, ఇప్పుడు మన ట్రెండ్ లైన్ సపోర్ట్ దగ్గర ఉన్నాం గైస్. అండ్ ఓకే, వెరీ ఫాస్ట్గా మూవ్ అయిపోతున్నాయి డెసిషన్ తీసుకునే లోపలే. ఇక్కడ నుంచి మనం గ్రీన్కి వెళ్ళచ్చు ఎందుకంటే ట్రెండ్ లైన్ సపోర్ట్ వల్ల. బట్ క్విక్ మూమెంట్, వెరీ క్విక్ మూమెంట్స్. ఓకే, యూఎస్టీ జేపీవై కమింగ్ టు అవర్ స్ట్రాంగ్ సపోర్ట్. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. యూరో జేపీవై ఇక్కడ ఉంది. ఐ వోంట్ కన్సిడర్ దిస్ బికాస్ ఇట్స్ ఆల్రెడీ బీన్ డన్. ఓకే, యూఎస్టీ జేపీవై ఇస్ రీచింగ్ అ సపోర్ట్. లెట్స్ సీ మనకి ఏమైనా మార్కెట్ బై సైడ్ ఏమైనా కన్ఫర్మేషన్ ఇస్తే వీ కెన్ ప్లాన్ ఎ ట్రేడ్. ఓకే 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 నేను ఒక బై ట్రేడ్ ప్లేస్ చేశాను గైస్ యూఎస్టీ జేపీవై. సపోర్ట్ దగ్గర ఎగ్జాక్ట్గా మనకు వచ్చింది కాబట్టి ఐ టుక్ ఎ ట్రేడ్. సో లెట్స్ సీ. అదొక గుడ్ సపోర్ట్. సో మనం అందుకే బై సైడ్ అనేది వెళ్ళాం. బట్ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. నేనైతే గ్రీన్ రిట్రేస్మెంట్ క్యాండిల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆల్రైట్ గైస్, దేర్ యు గో, వి వన్ నాట్ ట్రేడ్. సో ఎందుకు ఇక్కడికి వెళ్ళాం? వెరీ సింపుల్, మీకు ఇందాకలే చెప్పాను. ఇది మనం ఎక్స్ట్రీమ్ లెవెల్ సపోర్ట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్రా చేసుకుని వచ్చాం. ఓకే, ఈ ఎక్స్ట్రీమ్ లెవెల్ సపోర్ట్ తీసుకున్నాం ఇక్కడ, దిస్ లెవెల్. సో ఈ సపోర్ట్ని యూస్ చేసుకొని నేను ఎప్పుడైతే మార్కెట్ అనేది ఈ లెవెల్కి వచ్చిందో, అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే ఇది లెవెల్ బ్రేక్ చేయలేకపోయింది, ఎగ్జాక్ట్లీ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. ఓకే, ఎగ్జాక్ట్లీ లెవెల్ దగ్గర క్లోజ్ అయిందంటే దాని మీనింగ్ ఏంటి? వాళ్ళు బ్రేక్ చేయాలనుకుంటే చిన్నగా చేసి విక్ అయినా ఇచ్చేవారు.
కొద్ది విక్ ఇచ్చినా క్లోజింగ్ ఎక్కడ జరగాలి మనకి మెయిన్? క్లోజింగ్ ఈ లెవెల్ దగ్గర జరగాలి. విక్ వచ్చినా పర్లేదు, విక్ రాపోయినా పర్లేదు. బట్ క్లోజింగ్ అనేది లెవెల్ పైన జరగాలి. సో, ఈ లెవెల్ పైనే జరిగింది ఎగ్జాక్ట్‌గా కాబట్టి నేను అందుకే కాన్ఫిడెంట్‌గా బై ట్రేడ్ ఎళ్ళాను. వి వన్ నాట్ ట్రేడ్. ఓకే. లెట్స్ కంటిన్యూ. ఓకే. ఇక్కడ ఇంకా ట్రెండ్ లైన్ సపోర్ట్ కంటిన్యూ అవుతుంది గైస్. ఓకే. అండ్ దిస్ లెవెల్ బ్రేక్ అయిపోయింది. సో, మనకి మళ్ళీ అల్టిమేట్‌లీ ఇక్కడే ఉంది నాకు రెసిస్టెన్స్. ఓకే. యూరో జేపీవై ఇంకా మన లెవెల్ రీచ్ అవ్వలేదు నెక్స్ట్ లెవెల్. ఈ లెవెల్ హాస్ బీన్ యూజ్డ్ సో ఐమ్ డిలీటింగ్ ఇట్. ఇక్కడ ఎక్కడైనా ట్రెండ్ లైన్ డ్రా చేయడం అవుతాది అంటే పాసిబిలిటీ. లెట్స్ గివ్ ఇట్ ట్రై. ఈ ట్రెండ్‌ని స్వింగ్ హై నుంచి స్వింగ్‌లో కన్సిడర్ చేస్తే ఐ థింక్ వి ఆర్ గెట్టింగ్ యూరో జేపీవైలో ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ ట్రెండ్ లైన్ టచ్ అవుతుంది అండ్ వీ కెన్ టేక్ ఇట్ యాస్ ఎ రెసిస్టెన్స్ అండ్ కన్సిడర్ టు టేక్ ఇట్ ట్రేడ్. సెల్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఓకే. రెసిస్టెన్స్ దగ్గరే కరెక్ట్‌గా వచ్చి ఆగుతుంది. ఓకే. ఓకే. ఒకవేళ నెక్స్ట్ ఈ లెవెల్ టచ్ చేస్తే నేను సెల్ ట్రేడ్‌కెళ్తాను. ఈ లెవెల్ టచ్ చేస్తే. ఎందుకంటే మళ్ళీ స్కోప్ ఉంది, గ్యాప్ ఉంది కాబట్టి మార్కెట్ పైకెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే. ఐయామ్ జస్ట్ వెయిటింగ్. ఒకవేళ నాకు ఈ లెవెల్ టచ్ చేసాక ఏమైనా సెల్ కన్ఫర్మేషన్ వస్తే ఐ వాంట్ టు గో ఫర్ ఏ సెల్ ట్రేడ్. ఓకే. ఓకే గైస్, ఐ టుక్ ఎ సెల్ ట్రేడ్ లాస్ట్ సెకండ్‌లో. సో, లెట్స్ సీ. ఆల్రైట్, వి వన్ ఆర్ ట్రేడ్. సో, సింపుల్ ఎక్స్‌ప్లనేషన్. ఏం చేసాం గైస్ మనం? ఇక్కడ చూసుకుంటే నేను ఈ ట్రెండ్ లైన్ డ్రా చేశాను. ఎందుకు? ఇక్కడ యూరో యూఎస్టీ కూడా చూడండి ఎన్ని సార్లు రెస్పెక్ట్ చేస్తుంది ఈ ట్రెండ్ లైన్‌ని. వన్స్, ట్వైస్, థ్రైస్, ఫోర్త్, ఫిఫ్త్, 6 టైమ్స్ రెస్పెక్ట్ చేసింది. ఇప్పుడు బ్రేక్అవుట్ ఇచ్చింది. అది ఇగ్నోర్ చేయండి. సో, పాయింట్ ఏంటంటే ఇక్కడ కూడా నేను యూరో జేపీవైలో కూడా నేను ఈ ట్రెండ్‌ని ఫాలో అయ్యాను. ఈ ట్రెండ్‌ని ఫాలో చూడండి అండ్ వి గాట్ ఎ గుడ్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్. సో, ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడికొచ్చిందో నేనేం చేశాను, ఇక్కడికే మనకి ఎలా అంటే కన్ఫర్మేషను మీరు తెలుసుకోవాలి. ఈ క్యాండిల్ చూడండి, ప్రీవియస్ క్యాండిల్. ఈ క్యాండిల్ ఎప్పుడైతే లెవెల్ టచ్ చేసిందో రిజెక్షన్ తీసుకుంది. అంటే మనం అక్కడే అర్థం చేసుకోవచ్చు. ఓకే. దిస్ లెవెల్ ఈస్ రిజెక్టింగ్. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, వి ఆర్ ఇన్ ఫ్రీకింగ్ డౌన్ ట్రెండ్ గైస్. డౌన్ ట్రెండ్, స్ట్రాంగ్ సెల్లర్స్. సో, మన పవర్ అంతా మనం ఏం చెప్పాను, కంటిన్యూషన్ ట్రేడ్ తీసుకోవచ్చు. అంటే సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో, ఇంత కన్ఫర్మేషన్ ఉన్నప్పుడు వై కాంట్ వి సింప్లీ గో ఫర్ ఎ సెల్ ట్రేడ్? అందుకే సెల్ ట్రేడ్‌కెళ్ళాం. వి వన్ నాట్ ట్రేడ్ ఎట్ ఎ గుడ్ లెవెల్, ఎట్ ఎ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్. ఓకే. స్ట్రాంగ్లీ ట్రైయింగ్ టు గో డౌన్. అండ్ ఇక్కడ మనకి రీసెంట్ రెసిస్టెన్స్ ఉంది గైస్. ఈ లెవెల్ యూరో యూఎస్టీలో. యూరో యూఎస్టీలో వీ హ్యావ్ ఎ రీసెంట్ రెసిస్టెన్స్ హియర్. సో, ఒకవేళ ఇక్కడికి వస్తే మేబీ ఒక సెల్ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. లెట్స్ వెయిట్. అలర్ట్ పెట్టుకుందాం. బట్ మార్కెట్ అయితే యాక్చువల్లీ అప్ ట్రెండ్‌లో ఉంది. సో, ఐ థింక్ వీ కెన్ ప్లాన్ ఎ బై ట్రేడ్ హియర్. ఓకే. ఓకే. ఐయామ్ టేకింగ్ ఎ బై ట్రేడ్ గైస్ ఇన్ యూరో యూఎస్టీ. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. నేను ఎందుకు బై ట్రేడ్ ప్లేస్ చేశా అంటే మార్కెట్ క్లియర్‌గా అప్ ట్రెండ్‌లో ఉంది. అండ్ ఇక్కడ నాకు ఒక ట్రెండ్ లైన్ కూడా ఉంది. సో, ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ క్యాండిల్ అనేది ఈ స్పేస్‌కి రీచ్ అవ్వడానికి ట్రై చేయాలి. సో, నేను అందుకే బై ట్రేడ్ ప్లేస్ చేశాను.
alerts వస్తున్నాయి, బట్ లెట్స్ వెయిట్ హియర్. ఆల్రైట్ గైస్, వీ వన్ నాట్ ట్రేడ్. సో ఈరోజు బ్యాక్ టు బ్యాక్ 3 ట్రేడ్స్ విన్నాము. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో ఈ సింపుల్ ఎక్స్ప్లెనేషన్ గైస్, దిస్ ఈస్ ఎ ట్రెండ్ లైన్ సపోర్ట్ అండ్ నాకు సపోర్ట్ దగ్గరికి వచ్చింది ఎందుకంటే ఇక్కడ 3 times రెస్పెక్షన్. సో 4th time కూడా నేను బై సైడ్ ప్లేస్ చేశాను అండ్ వీ వన్ నాట్ ట్రేడ్. దట్స్ ఆల్ గైస్. I hope you'll learn something and like something. If you like the content, video and like channel guys, and subscribe my channel if you haven't subscribed yet. Alright guys, let's see you on Monday. Have a good day. Safe trading. Bye bye.